అందుకే మనకు ధ్యాన యోగానికి కర్మయోగము సాధనంగా చెప్పారు. ధ్యాన యోగానికి నువ్వు అర్హత సంపాదించాలి అంటే కర్మలో పరిపూర్ణత్వాన్ని పొందాలి. ధ్యానం అనేది అంతరంగమైనటువంటి సాధన అని చెప్పారు కదా! దానిలో ఏముంటుంది అంటే ఏకవస్తు చింతనమే ఉంటుంది. అంటే ఏంటి? ఇతర చింతనలు ఉండవు. అంటే ప్రపంచ విషయాలు ఉండవు. రాగద్వేషాలు ఉండవు. ఏ విషయాల మీద ఆసక్తి ఉండదు. ధ్యానంలో అలా అలా బయటికి విషయాల మీదకి వెళ్ళిందనుకోండి, ధ్యానంలో మనస్సు నిలవదు. మనస్సు ఏమిటి, సహజంగా దానిది చలించే స్వభావం. ఇక దానికి రాగద్వేషాలు కూడా తోడైతే ఏమవుతుంది? అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. అనేక విషయాల్లో పరిభ్రమించే మనసుకి అనేకాగ్రత ఉంటుంది, కానీ ఏకాగ్రత ఉంటుందా? ఉండదు. ఏకాగ్రత లేని మనస్సు ఏమవుతుంది? ధ్యానానికి పనికిరాదు.